నమస్తే. తెలుగు రాజ్యం సమర్పించు అలనాటి నిర్మాతల కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అలనాటి నిర్మాతల్లో కెరీర్ని ఎంతో ఉన్నతంగా ప్రారంభించి చివరి దశకంలో కాస్త తడబాటుకు లోనయ్యి అంటే దుఃఖంతో అంటే స్థాపించిన స్థాయి నుంచి అదే స్థాయిని కంటిన్యూ చేయలేక కొంత బాధతో నిష్క్రమణ జరిగింది అన్న ఒక నిర్మాత ఉన్నారు. ఆయనే భార్గవ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి గారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఎన్నో చిత్రాలు రావడం జరిగింది, ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించడం జరిగింది. మరి ఎందుకు చివరి దశకం వచ్చేసరికి ఆయన ఆ ఆరంభాన్ని కంటిన్యూ చేయలేకపోయారు? ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు చిల్లగట్టు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ముందుగా భార్గవ ఆర్ట్స్ అధినేత ఏ చిత్రాలతో ప్రారంభం స్టార్ట్ చేశారు, దాంతో ఆయన ఇటువైపు రావడానికి అడుగులు పడ్డానికి పూర్వంలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా ఫిల్మ్కి సంబంధించి ఉన్నారా, లేకపోతే ఆయన మక్కువతోటి ఇందులోకి వచ్చారు? ఆయన అగ్రికల్చరల్ బిఎస్సి అండి, నెల్లూరు జిల్లా గుడిపాటిపాలెం, ఆయన గుడిపాటివారిపాలెం. ఆయన మంచి భూస్వామి ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, నెల్లూరు జిల్లా రెడ్డి గారు. పిల్లల్ని బాగా చదివించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన కొడుకు భార్గవ్, కూతురు పావని తీసుకుని వైఫ్తో సహా చెన్నై వచ్చారు. అప్పటి మద్రాస్ వచ్చి ఆయన వాళ్ళని మంచి స్కూల్లో వేసి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి స్టార్ట్ అయ్యింది ఆయన లైఫ్. మామూలుగా ఇంటి నుంచి రావటం, పొలాలు అవి ఉన్నాయి కదా, భూస్వామి కదా, అట్లా కెరీర్ని ఆయన కొనసాగిస్తున్న టైంలో కందేపు సత్యనారాయణ గారి ఒక నిర్మాతతో ఆయన పరిచయం అయింది. శోభన్ బాబు గారితో సినిమాలు తీశారు కందేపు సత్యనారాయణ గారు. ఆయన సహకారంతో ఆయన డబ్బింగ్ సినిమాలు చేశారు. చేసిన తర్వాత అరే డబ్బింగ్ సినిమాల్లోనే ఎంత బాగా డబ్బులు వస్తుంటే స్ట్రైట్ సినిమాలు తీస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించి ఆయనతో చెప్పి, సార్ నేను స్ట్రైట్గా తీద్దాం అనుకుంటున్నాను, సినిమాలు స్ట్రైట్గా చేస్తానని చెప్పి విస్సు గారి సినిమా తమిళ్లో ఏదో సూపర్ హిట్ సినిమా, ఒక సినిమాని తెలుగులో రీమేక్ చేశారు, మనిషికో చరిత్ర అని. టిఎల్వి ప్రసాద్ అంటే తాతినేని ప్రసాద్ గారు అంటారు, తాతినేని ప్రకాష్ రావు గారు అబ్బాయి. సత్య తాతినేని తర్వాత దర్శకుడు వాళ్ళ నాన్నగారు. ఓకే. ఆ తాతినేని ప్రసాద్ గారు ఈ డైరెక్షన్లో మనిషికో చరిత్ర చేశారు. ఆ మనిషికో చరిత్ర చాలా పెద్ద హిట్ అయింది. మురళీమోహన్ గారు, సుహాసిని గారు, చంద్రమోహన్ గారు, చాలా బాగుంటుంది సినిమా. తర్వాత గొల్లపూడి గారు, అన్నపూర్ణమ్మ గారిది ఒక ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ సినిమాలో. గొల్లపూడి గారి సెంట్రిక్గానే సినిమా అంతా జరుగుతుంది. చాలా పెద్ద హిట్ ఆ సినిమా. చాలా పెద్ద హిట్ అయిన తర్వాత వెంటనే కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ముక్కు పొడక అని ఒక సినిమా చేశారు. అది చాలా బాగుంటుంది. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం ముక్కు పొడక. సుహాసిని గారి పల్లెటూరు నుంచి వస్తారు, భానుచంద్ర గారు, అది చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. ఇందులో కూడా రీమేక్ అయింది, రాధిక గారు హీరోయిన్ అందులో. ఆ ముక్కు పొడక సూపర్ హిట్ అయింది. అయిన తర్వాత పి సాంబశివరావు గారిని ఆయన డైరెక్షన్లో సుమన్ గారి హీరోగా అపరాధి అని ఒక సినిమా చేశారు. అది హిట్ అయింది. వరుసగా 3 సినిమాలు హిట్ అయ్యేటప్పటికి అరే బాగానే ఉంది కెరీరు, కాకపోతే బ్యానర్ వాల్యూ ఇంకా పెరగాలి, ఇంకా పెద్ద హిట్ తీయాలి అని చెప్పి ఆలోచించి ఆయన మన్వాసనని భారతిరాజు గారి సినిమా ఒకటి కొన్నారు. మన్వాసన భారతిరాజు గారి డైరెక్షను, రేవతి గారు పాండ్యన్ అని ఒక హీరో, చాలా అందంగా ఉండేవాడు అతని హీరో. చాలా పెద్ద మ్యూజికల్ హిట్ అక్కడ ఇళయరాజా గారు తమిళ్లో. అప్పుడు ఒకసారి ఏదో ఒక పాట గుర్తు చేస్తే మా వీక్షకులకు కూడా ఎక్కడో దగ్గర చూసామేమో గుర్తొస్తుంది. ఎందుకంటే పాటలు కొన్ని అప్రూపం, ఏ భాష అయినా సరే విని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి. పొట్టు వచ్చే మల్లిగమెట్టు అనేది చాలా పెద్ద హిట్ సాంగ్ అది. ఓకే. పొట్టు వచ్చే మల్లిగమెట్టు అంటే ఆ పొట్టు వచ్చే మల్లిగమెట్టు అని వినగానే అందరికీ అర్థమైపోతుంది ఏది, ఓహో ఆ పాట ఉన్న సినిమా అని చెప్పేసి. అలా పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన కొనేసి ఆయన దృష్టిలో, ఎస్ గోపాల్ రెడ్డి గారి దృష్టిలో బాలకృష్ణ గారు ఉన్నారు, ఈ పాత్ర బాలకృష్ణ అయితే బాగుంటాడు అని అనుకుని కాంతిమతి గారిని ఆవిడ బామ్మ క్యారెక్టర్ చేశారు. అది ఎవరి చేత చేయించాలి, దర్శకుడిగా కోడి రామకృష్ణ గారు ఫిక్స్ అయిపోయి ఎన్టీ రామారావు గారిని అప్రోచ్ అవ్వాలి. ఈయనేమో వెరీ యంగ్ ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్, ఆల్మోస్ట్ 3 సినిమాలు. కాకపోతే ట్రాక్ రికార్డ్ ఏంటంటే 3 సక్సెస్ఫుల్ సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్తో వెళ్ళిపోవచ్చు. కానీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎట్లా కలవాలి ఆలోచించి చెన్నైలో ఏమో త్రివిక్రమరావు గారు అక్కడే ఉండేవారు, రామారావు గారి బ్రదర్. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మన్వాసన చాలా పెద్ద హిట్ కదా అంటే, బాలకృష్ణ గారికి బాగుంటుంది సార్, మీరే చెప్తే బాగుంటుంది అన్నగారికి అంటే ఫోన్ చేసి చెప్పడం. అప్పుడు రామారావు గారు కూర్చుని కథ వినేవారు. చీఫ్ మినిస్టర్ ఉదయం 3 గంటలకు 4 గంటలకు కూర్చుని ఆ సమయానికి వెళ్ళాలి, వెళ్ళి కథ చెప్పాలి. వెళ్ళి కథ చెప్పిన తర్వాత రామారావు గారు విని చాలా బాగుంది బ్రదర్, ప్రొసీడ్ అవ్వండి,
బాలయ్య బాబు చేస్తున్నారు. ఈలోపు బాలకృష్ణ గారిని వీళ్ళు అప్రోచ్ అయ్యారు, ఓకే మీరు చేస్తారా అని బాలకృష్ణ గారిని అడిగారు. అడిగితే నాకు నచ్చింది, డెసిషన్ మాత్రం నాన్నగారిది అని చెప్పాడు బాలకృష్ణ గారు. తర్వాత రామారావు గారు ఓకే అయిన తర్వాత భానుమతి గారు చేశారు ఆ పాత్ర, బామ్మ పాత్ర. ఆవిడకి ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ఇన్నింగ్స్ అనమాట. అది గ్యాప్, ఆ సినిమాకి ముందు బాగా గ్యాప్ ఉంది. ఆవిడ బాగా నటించడం అసలు ఆల్మోస్ట్ ఆల్ బాగా తగ్గించేసుకున్నారు. లేదు, సినిమా పేరు చెప్పండి గురువు గారు. మంగమ్మ గారి మనవడు. అదే అంటే భానుమతి గారు వచ్చారనగానే ఏంటి ఆ సినిమానేనా అని మైండ్ లో తిరుగుతుంది. అదా కాదా చిన్న అదే మంగమ్మ గారి మనవడే. ఓకే, ఆవిడ ఏంటంటే యాక్టింగ్ మానేసి ఆవిడ అన్ని భక్త ధ్రువ మార్కండేయ చిన్నపిల్లల సినిమాలు ఏంటంటే చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు బర్నీ స్టూడియోస్. అసలు ఏ సినిమా ఎందుకు వచ్చి ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతుందో కూడా ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో భానుమతి గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇక ఈ పాత్ర మీరు చేయాలి అంటే సరే చేస్తాను, ముందు డైలాగ్స్ రాసి తీసుకున్నాండి నా క్యారెక్టర్ అవి నేను వినాలి అని చెప్పారట. వీళ్ళు రాసుకొని తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ఫస్ట్ చేస్తానన్నారు. బామ్మ క్యారెక్టరు ఓకే, ఆల్రెడీ బాలకృష్ణకి నేను చేశాను. తాతమ్మ కల్లా ఆవిడ తాతమ్మ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో బాలకృష్ణ గారు చైల్డ్ ఆర్టిస్ట్. బాగుంది, నా సెకండ్ ఇన్నింగ్స్కి బాగుంటుందని ఓకే అనేసుకున్నారు. వచ్చేసారి షూటింగ్ స్టార్ట్ చేయాలి. సీన్ పేపర్ తీసుకొచ్చిన తర్వాత ద్వంద్వార్థాలతో కూడినటువంటి డైలాగ్ చెప్పాలి ఆవిడ. ఓకే, చూసిన తర్వాత డబుల్ మీనింగ్ చూసిన తర్వాత కాసేపు షూటింగ్ ఏం లేదు ఆపండి అని చెప్పి మొత్తం కోడి రామకృష్ణ గారిని, గణేష్ పాత్ర గారిని అందరినీ ఒకటి ఏమనుకుంటున్నారు భానుమతి అంటే అదంటే ఇదంటే అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ క్లాసులు పీకేసిన తర్వాత కోడి రామకృష్ణ గారిని అంటే అమ్మ పని చేద్దాం, వెళ్ళి మీరు ఈ డైలాగ్ నేను ఏదైతే ఉందో అది ఒకసారి చెప్పండి, రియాక్షన్ చూద్దాం. అక్కడ రియాక్షన్ చూసి అది ఎక్స్టీరియర్, ఇంట్లో కాకుండా వెలుపల పల్లెటూళ్ళు షూటింగ్ జనమందరూ మూగుంటారు కదా, మీరు చెప్పండి, రియాక్షన్ చూద్దాము, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలా వద్దా, మీరు అసలు చెయ్యాలా వద్దా నిర్ణయించుకుందంటే అసలు ఏ మూడ్లో ఉందో ఓకే అని వెళ్ళింది ఈవిడ. వెళ్ళి చెప్పిన తర్వాత అక్కడ ఉన్న జనం అంతా వెరగబడిన క్లాప్స్ కొట్టారంట. ఈవిడ డైల్మాల సామెతలు ఉంటాయి, సౌండింగ్లో చాలా బూత్ సామెతలు ఆవిడ చెప్పించారు. ఆవిడకి అర్థం కాలేదంట. కాసేపు ఏంటిది ఇలా ఉంది, అప్లాజీ ఇలా వస్తుంది, రియాక్షన్ చూసారా, మీరు ఒకటి చెప్తేనే ఇలాగుంది, అవేవి మీరు కావాలని చెప్పట్లేదు, కోపంగా అవతల వాళ్ళని తిడుతున్నారు, ఆ తిట్టేటప్పుడు యూస్ చేస్తున్నారు మీరు ఇవి, అట్లా అని ఎందుకు అనకూడదు, మన పల్లెటూళ్ళలో ఇలాగే కదా మాట్లాడుకుంటారంటే ఇంక అస్సలు పిన్ డ్రాప్ సైలెన్స్ అంట. ఆవిడ కంటిన్యూ చాలా బాగుంటుంది సినిమా. మనకు తమిళంలో ఎంత ఫీల్ గుడ్ మూవీయో తెలుగుకి వచ్చేటప్పటికి అంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమాగా కోడి రామకృష్ణ గారి ట్రీట్మెంట్ అద్భుతంగా కుదిరి, సాంగ్స్, పిక్చరైజేషన్, క్యారెక్టర్స్ ఒక్కటే సరే ఇప్పటి ఈ జనరేషన్ కూడా గుర్తుండిపోయే సినిమా. అక్కడ ఏంటంటే పాట చెప్పచ్చు, దంచవేమైన కూతుర ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ సాంగ్. అక్కడ మీకు ఇళయరాజా గారు, ఇక్కడికి వచ్చేటప్పటికి కేవి మహాదేవన్ గారితో కంటిన్యూ అయ్యారు గోపాల్ రెడ్డి గారు. దంచవేమైన కూతుర ట్యూన్ చేస్తున్నాడు అంటే మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చునేది హార్మోనియం మీద. ఏంటో లాగా ఉంది ఇది అన్నారంట గోపాల్ రెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు. ఆయన లేచి నించుని, ఆయన ఉత్తరీయం ఉంటుంది అది తీసి నడుముకు కట్టుకొని లిటరల్లీ డాన్స్ చేశారంట. ఎవరు? కేవి మహాదేవన్ గారు. దంచవేమైనంత కూతురు ఇలా ఉంటుంది, చేస్తే తీస్తే ఇట్యూని ఏమనుకుంటున్నావు నువ్వు, నేను ఆర్కెస్ట్రేషన్ వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అన్నాడంట. కాసేపు వీళ్ళు అసలు ఆయన్ని మనం గుడ్డిగా ఫాలో అయిపోదాం. దాంట్లో పర్సనల్గా నాకు శ్రీ సూర్యనారాయణ మేలుకో నోట్ల నుంచి అదే రాబోతుంది, నాకు చాలా ఇష్టం. శ్రీ సూర్యనారాయణ మాట పట్టించే అది చాలా ఇష్టం. తిరిగి వస్తున్నాడన్న ఆ సిచ్యువేషన్ ని అది చాలా ఇష్టం. ఆవిడ స్వయంగా పాడడం, ఆ పాట నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా దీనికంటే టైటిల్స్ మీద భానుమతి గారి పాట ఉంటుంది. ఓకే, రాముడి మీద టైటిల్స్ మీద ఒక పాట ఉంటుంది, అది చాలా గొప్పగా పాడారు భానుమతి గారు. 2 పాటలు పాడారు. అలా మంగమ్మ గారి మనోడు 532 రోజులు ఆడింది. 500 శాంతి నారాయణ కూడా 525 రోజులు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, కోడి రామకృష్ణ గారి ఫస్ట్ ఫిల్ము. దానికంటే ఒక వారం ఎక్కువ ఆడించాలని 532 రోజులు ఆడించారు. అలా దానికంటూ రికార్డులు అవన్నీ ఉన్నాయి. మంగమ్మ గారి మనవడు తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ గారి హీరోగా మాపల్లెలో గోపాలుడు, అది సూపర్ హిట్. తర్వాత బాలకృష్ణ గారితో ముద్దుల కృష్ణయ్య, అది సూపర్ హిట్. తర్వాత మన్నెల్లో మొనగాడని ఒక సినిమా అర్జున్తోనే, అది హిట్, సూపర్. అది కూడా హిట్, సూపర్ హిట్ కాదు, హిట్. అమాయకంగా ఉండి తర్వాత ఊరి జనం కోసం వైల్డ్ గా తయారవుతాడు. అదేనా? అదే భార్య చచ్చిపోతుంది, అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు, అదే అనమాట. తర్వాత నాగార్జున గారి హీరోగా మురళీకృష్ణుడు, వరుసగా హిట్స్ అనమాట రజనీ గారితో. తర్వాత మొవ్వగోపాలు బాలకృష్ణ గారితో, అది తమిళ్లో చాలా పెద్ద హిట్ ఉంది ఆ సినిమా కూడా, దాన్ని రీమేక్ చేశారు.
తమిళ్లో భోగపాల్ అంటే హరికృష్ణ బాలకృష్ణ గారండి. అదే చైల్డ్ క్యారెక్టర్ మన కళ్యాణ్ రామ్ చేసింది కాదండి, అది బాలగోపాలుడు. మోగోపాలుడు బాలగోపాలుడు రెండు బాలకృష్ణ గారి సినిమాలే, రెండు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్. ఓకే, కన్ఫ్యూజన్ అవడంలో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మోగోపాలుడు కల్ట్ క్లాసిక్ ఇవాళకి. అప్పుడు కమర్షియల్గా చాలా పెద్ద హిట్. అందగాడ నిండు చంద్రుడా ఆ పాటలన్నీ అందులోనే అనమాట. ఎదలోన రగిలే ఈ మోగ బాధ ఆ పాటల అన్ని అందులోనే. విజయశాంతి గారు, శోభన గారు చాలా మంచి పాట. వాళ్ళ మేనకోడలు జయచిత్ర గారు అక్క క్యారెక్టర్. చాలా అద్భుతమైన సినిమా. ఇవాళ పెట్టుకున్నా కూడా తెలియకుండా సినిమా అయిపోతుంది. అంటే ఎట్లా అంటే పెద్దవాళ్ళంతా కూర్చున్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి మనం కూర్చొని చూడాలి కదా. అలా ఈ సినిమాలన్నీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు ఇంత మంచి సినిమాలు ఉన్నాయా అనేసి అని వాళ్ళతో టీవీలలో చూసినాం. అవి రిలీజ్ అయ్యే టైంకి మేము లేము కాబట్టి వాళ్ళతో కూర్చున్నప్పుడు చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేసేది. మేము థియేటర్ కి నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి చూసిన సినిమాలు సిరీస్ లోకి వస్తాయి ఇవన్నీ. ఓకే, దాని తర్వాత అదృష్టం అంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క సినిమా నేను చూసారు. మోగోపాల్ తర్వాత బాలకృష్ణ గారితోనే ముద్దుల మామయ్య. అది ప్రభుగా, ఇది బ్యాక్ టు బ్యాక్ ప్రభు గారి సినిమాలే తమిళ. ఎక్కువ సినిమాలు. తర్వాత ముద్దుల మేనల్లుడు చేశారు. ముద్దుల మేనల్లుడు యావరేజ్ సోసోగా ఆడింది, ఫ్లాప్ కాదు. అయిన తర్వాత మీకేంటంటే ఆ తర్వాత మాతో పెట్టుకోకుండా ఒక సినిమా బాలకృష్ణ గారి సినిమా, అది డిసప్పాయింట్ చేసింది కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో. డబుల్ యాక్షన్ అనుకుంటా. అవును. తర్వాత మీకు ఒక మధురానగర్లోని ఒక సినిమా, అది రీమేకే, మలయాళం రీమేక్, అల్లరిపిల్ల అనేసి. అది ఈ రెండు కోదండరామకృష్ణ గారు అంటే మీనాతో, ఈ రెండు సూపర్ హిట్స్. అయిన తర్వాత అక్కడితో ఎస్ గోపాల్ రెడ్డి గారి యొక్క క్రమశిక్షణ కానీ ప్లానింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. రథయాత్ర అని రాజశేఖర్ గారితో ఒక సినిమా చేశారు. ఈ డిసిప్లైను, ఈ టైమింగు, ఇవన్నీ ఒక్కసారిగా ఈ కంట్రోల్ బడ్జెట్ మీద తప్పింది. ఒక రథయాత్రకు వచ్చేటప్పుడు అసలు ఎందుకు తీస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏంటో అవుట్పుట్, డిజాస్టర్ అనమాట సినిమా. ఏ ఇయర్లో అది రథయాత్ర? ఇవన్నీ కూడా ముందే 2000 ముందే, ఇవన్నీ 80 నుంచి స్టార్ట్ అయ్యి 2000కి వచ్చేటప్పుడు 20 years స్పాన్లోనే. మా బాలాజీని ఇంకో సినిమా కూడా నవీన్తో చేశారు, రెండు. అది కూడా రీమేక్, ఫ్లాప్లు. సరే ఈ ఫ్లాపులు పక్కన పెడితే ఆయన ఎక్కడ ఆత్మస్థైర్యం కోల్పోలే. రథయాత్ర, మా బాలాజీ రెండు క్యాస్ట్ ఫెయిల్యూర్స్ అండ్ ఆల్సో రాంగ్ డెసిషన్స్ అనేటటువంటి నిర్ణయానికి వచ్చి బాలకృష్ణ గారితో కూర్చున్నారు. మళ్ళీ బాలకృష్ణ గారే పిలిచారు, కూర్చుని బాలకృష్ణ గారు ఏమన్నారంటే, ఓకే మాతో పెట్టుకోక మనకు అనుకున్నట్టు పే చేయలేదు, పక్కన పెడదాం, మనం ఇప్పుడు ఒక సినిమా చేద్దాం, కోడి రామకృష్ణ గారిని పెట్టుకుందాం, డైరెక్టర్ గారు కోడి రామకృష్ణ గారిని పెట్టుకుని ఒక జానపదం అంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు అన్నారంట, టేబుల్ మీదే మొత్తం బడ్జెట్ వేసి ఎట్టి పరిస్థితులు ఇది వర్కౌట్ కాదు, వద్దు అన్నారంట. ఓకే అంటే లేదు అంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు యుఎస్ నుంచి, సాఫ్ట్వేర్ టెక్నాలజీలో అబ్బాయి కోర్స్ పూర్తి చేసుకుని వాళ్ళ అబ్బాయి వచ్చాడు, భార్గవ్ వచ్చేసాడు. అప్పుడు వచ్చి భార్గవ్ బాలకృష్ణ గారు కూర్చుని ఇద్దరు లేదు మీరు చక్కగా ఏసీ రూమ్లో కూర్చోండి, మేము మొత్తం ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా చేస్తాం, మీరు వర్రీ అవ్వకండి అని చెప్పి స్టార్ట్ చేసేసారు. రోజా గారు మీకు రామోజీ ఫిలిం సిటీలో అప్పట్లో 2 కోట్లు పెట్టి సెట్ వేసారు. తర్వాత 1 కోటి రూపాయలు పెట్టి వైజాగ్లో వీళ్ళకి స్థలం ఉండేది, అక్కడ స్టూడియో ఉండేది, భార్గవ్ స్టూడియో, అక్కడ ఒక సెట్ వేసారు. 40% సినిమా పూర్తయిన తర్వాత అనుకోని కారణాలు, అర్ధాంతర కారణాలు, అనివార్య కారణాలు అని చెప్పారు ఎస్ గోపాల్ రెడ్డి గారు. అవేంటో ఆయన ఎప్పుడు రివీల్ చేయలేదు. సినిమా అయిపోయింది. అయ్యో, అంటే బాలకృష్ణ కట్అవుట్ కి అద్భుతంగా గెటప్ కూడా చాలా బాగుంది బాలకృష్ణ గారిది. ఎందుకంటే ఆఫ్టర్ భైరవ ద్వీపం ఆయన మళ్ళీ ఒక జానపదం చేద్దాం అనుకుని, నిజంగా గెటప్ చాలా బాగుంది. ఆగిపోయిన తర్వాత ఆయన కొంచెం అంటే ఫైనాన్షియల్లీ ఓకే, కానీ సినిమా ఆగిపోయింది. ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి, ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, మీరు నమ్మరు సంధ్య గారు, ముద్దుల మామయ్య 100 days ఫంక్షన్ ఆయన నెల్లూరులో లక్షలాది మంది ప్రజల సమక్షంలో చేశాడు. ఆయన గుర్రాలతో రథాల మీద బాలకృష్ణ గారిని, విజయశాంతి గారిని ఎక్కించి ఆ రథాలు, ఆ గుర్రాలతో ఆ రథం మొత్తం వచ్చి గ్రౌండ్ అంతా తిరగడం, ఇట్లాంటివన్నీ చేశాడు ఆయన. చేసి పోటాపోటీగా ఉండేది వాతావరణం. చిరంజీవి గారి సినిమా మీద గోపాల్ రెడ్డి గారి బాలకృష్ణ గారితో తీసి సినిమా వేస్తున్నారంటే ఇట్లాంటి టైంలో. కానీ ఆయన ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్. ఆయన ఒక టైంలో ఈ ముద్దుల మామయ్య స్టేట్ రికార్డ్, ఆ టైంకి రిలీజ్ టైంకి ఆల్ టైమ్ రికార్డ్. ఆయన మొత్తం ఆ ఏ ఏరియాలో ఎలా పే చేసింది, ఏ ఏరియాలో ఎట్లా రికార్డులు సృష్టించింది ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే ఎవరిని నైజాం మర్చిపోయారంటే, లేదండి నైజాంలో ముద్దుల మామయ్య కాదు, నైజాంలో స్టేట్ రోడ్ ఇది రికార్డ్ అని చెప్పాడు ఆయన.
ఓకే. అంత ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్. ఆ తర్వాత ఏంటంటే ఈ సినిమా ఆగిపోయి ఆయన కొంచెం మానసికంగా కొద్దిగా ఆయన ఇలా ఆగిపోయిందని బాధపడుతున్న టైంలో క్యాన్సర్తో వాళ్ళ ఆవిడ పరంపదించారు. ఓకే. అది ఆయన కోలుకోలేని దెబ్బ అనమాట. అట్లా ఆ తర్వాత ఆయన కూడా అనుకోకుండా 2008లో తనువు జాలించారు. 1944 జన్మించారు, 2008లో తనువు జాలించారు. 64 సంవత్సరాలు, 63 సంవత్సరాల కొన్ని నెలల వయసులో అన్ని తెలుగు సినిమా పరిపుష్టికి పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడినటువంటి గొప్ప సినిమాలు తీశారు. ఆయనకు ఏంటంటే ఆయన గర్వపడిన సందర్భం వాళ్ళ కుమార్తె ఎవరైతే ఉన్నారో పావని రెడ్డి అమ్మాయి ఐక్యరాజ్య సమితిలో చాలా సీనియర్ ఆఫీసర్ పోస్ట్కి వెళ్ళారు ఆవిడ. అది ఆయన చాలా ప్రౌడ్ఫుల్ మూమెంట్గా ఆయన ఫీల్ అయ్యారు. ఏ కోదండరామిరెడ్డి గారితో కలిసి నేను వాళ్ళ ఆవిడ చనిపోయినప్పుడు ఆయన పరామర్శించడానికి నేను వెళ్ళా. గోపాల్ రెడ్డి గారిని పరామర్శించి నేను ఏ కోదండరామిరెడ్డి గారి ఇద్దరే వెళ్ళాం. వస్తే ఆయన రిసీవింగ్ కానీ మనిషి కానీ యాటిట్యూడ్ కానీ చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి పర్సనాలిటీ, చాలా లవబుల్ పర్సనాలిటీ. ఆయన ఆ రోజు చిన్నపిల్లాడిలాగా ఏడ్చారు పరామర్శించడానికి వెళ్ళిన రోజు. అది బాగా మనకేంటంటే మనం ఒక గ్రేట్ ప్రొడ్యూసర్. అంత క్రితం మా ఊరికి ముద్దుల మామయ్య విజయాత్లకు వచ్చినప్పుడు కలిసాను నేను మా నాన్నగారు. థియేటర్ వాళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి బాలకృష్ణ గారిని గోపాల్ రెడ్డి గారిని కలిసాము. అప్పుడు ఆ తర్వాత కలిసిన సందర్భం ఇదే. తర్వాత ఒకసారి ఎయిర్పోర్ట్లో మాట్లాడాను గోపాల్ రెడ్డి గారితో. అట్లాగే ఏంటంటే వీళ్ళు తెలుగు సినిమా చరిత్రలో కమర్షియల్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఒక హెల్దీ కాంపిటీషన్ ఇచ్చినటువంటి పర్సనాలిటీస్. వారి అర్ధాంగి చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి గోపాల్ రెడ్డి గారిని పరామర్శించడానికి వస్తే గోపాల్ రెడ్డి గారు ఆశ్చర్యపోయారంట. ఆ వ్యక్తి గోపాల్ రెడ్డి గారితో అన్నారంట, రెడ్డి గారు మీరు దయచేసి అధైర్యపడద్దు, మేమందరం ఉన్నాం, మీరు దయచేసి మీ కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు, మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ఆ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. గోపాల్ రెడ్డి గారు ఏ రోజు చిరంజీవి గారితో కాంబినేషన్ సెట్ అవ్వలేదు కదా. అలాంటిది చిరంజీవి గారు వెళ్ళి గోపాల్ రెడ్డి గారిని పరామర్శించి రావటం. ఆ తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది, నాకు ఈ ఇన్సిడెంట్ తెలియదు. గోపాల్ రెడ్డి గారు మిసెస్ పోయిన తర్వాత చిరంజీవి గారు వెళ్ళి పలకరించిన విషయం నాకు తెలియదు. చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా మేము సాయంత్రం చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం. ఆ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఉన్నాను. క్యాంప్ అయిన తర్వాత నేను వెళ్ళాను. చిరంజీవి బొకే పట్టుకుని గోపాల్ రెడ్డి గారు వస్తున్నారు ఇంట్లోకి. గోపాల్ రెడ్డి గారు వస్తున్నారేంటి, అసలు ఈ కాంపౌండ్కి ఆ కాంపౌండ్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది అని అనుకుంటాం కదా. అట్లాంటిది గోపాల్ రెడ్డి గారు బొకే పట్టుకొని రావడం, చిరంజీవి గారు అదే అప్పేతో గోపాల్ రెడ్డి గారితో మాట్లాడటం, ఇన్ని ఒకసారి రికలెక్ట్ చేసుకుంటుంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. ఎందుకంటే వాళ్ళని మనం అలనాటి నిర్మాతలు అనే కార్యక్రమం ద్వారా మనం వాళ్ళందరినీ స్మరించుకుంటున్నాం, స్మరించుకోవాలి, మన బాధ్యత అది. అంత మంచి సినిమాలు అందించి చివరి దశకంలో ఒక మంచి హిట్ పడి ఉంటే చాలా బాగుంది. ఆయన స్టార్ట్ చేసినాక ఒక ఎండ్ అనేది ఉండేది, పర్ఫెక్ట్ ఎండ్ అయ్యేది. బట్ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి. ఎన్నో అద్భుతాలని ఏంటిది ధైర్యం చేసి డైరెక్టర్లకు నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి ఇప్పటికీ అంటే టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్స్ కావచ్చు, కల్ట్ హిట్స్ కావచ్చు, కమర్షియల్ హిట్స్ బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్. ఖచ్చితంగా. ఇప్పుడు మంగమ్మ గారి మనవడు లేకపోతే అంత క్రితం బాలకృష్ణ గారు ఎన్ని సినిమాలైనా చేసి ఉండొచ్చు. చైల్డ్ ఆర్టిస్టు, లేకపోతే టీనేజ్లు, ఎర్లీ టీన్స్లో కావచ్చు, ఎన్ని రామారావు గారి సంరక్షణలోనో, రామారావు గారి గైడెన్స్లోనో, రామారావు గారి డైరెక్షన్లో చేసిన సినిమాలు కనిపిస్తాయి తప్ప కమర్షియల్ హీరోగా బాలకృష్ణ గారికి ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఫస్ట్ సూపర్ డూపర్ హిట్ మంగమ్మ గారి మనవడు. ఓకే. అందులో ఎవరికి సందేహం లేదు. దాన్ని తెలుగు సినిమా చరిత్రకారులు, విశ్లేషకులు కూడా అంగీకరిస్తారు. మరి దాన్ని ఆయన ఊహించింది, ఆ పాండ్యన్ తమిళ్లో చేసిన పాట, ఇది బాలకృష్ణ అయితేనే బాగుంటాడు అని గోపాల్ రెడ్డి గారు ఆలోచన ఉంది కదా. ఆలోచన గోపాల్ రెడ్డి గారికి రాకపోయింటే ఆ పాత్ర ఇంకెవరికైనా వెళ్ళి ఉంటే మేబీ అంటే ఊహించుకోలేము. ఇప్పుడు సీరియస్లీ ఒకసారి హిట్ అయిపోయిన తర్వాత అంటే కొన్ని సినిమాలకు మాత్రమే సాధ్యం. మరి ఈ రోల్ని ఇంకొక యాక్టర్ ప్లే చేసి ఉంటే బాగుండేదని అది కొందరికి మాత్రమే మనం ఆలోచించగలుగుతాం. కొన్ని సినిమాలో భైరవదీపం కావచ్చు, వీటిలో బాలకృష్ణ ప్లేస్ ని ఎవరు రీప్లేస్, ఎందుకంటే అవి ఆల్రెడీ జీవించిపోయిన క్యారెక్టర్స్. కొన్నిట్లో అబ్బా ఇది సినిమా బాలకృష్ణ గారు చేసి ఉండకపోతే బాగుండు, ఇది ఈయనకైతే బాగుండు, అట్లా కొన్ని ఉంటాయి. కానీ కొన్నింటి విషయంలో బాలకృష్ణ టచ్ చేయలేము. అంత అద్భుతంగా ఆయన ఒదిగిపోయిన తీరు కావచ్చు, ఇంకా అసలు మాట్లాడడానికి మాటలు సరి. నిజంగా మీ ద్వారా నేను కూడా పాత సినిమాలను ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నాను. ఎవరెవరితో చూసాను, మా అమ్మమ్మ నానమ్మ కూర్చోవడం వల్ల అదే ఇన్ని సినిమాలు నేను చూసాను. నాకు చాలా జ్ఞాపకాలే మనిషిని ముందుకు నడిపిస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు
ఆ నిర్మాత గోపాల్ గారు మన మధ్యలో లేరు, అయినా సరే ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకు ఆయన అందించిన సినిమాలు సేవ, అవి అజరామరాలు కావాలి. అది ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతించాలి. ఇంకా అంటే ఇంకా ఆయన జనరేషన్ దీంట్లో లేరు కాబట్టి అది కట్ అవ్వడం బాధాకర విషయము. ఎందుకంటే అంత ఎథిక్స్ ఉన్న వారసులు వచ్చి ఉంటే ఇంకా మంచి సినిమాలు జనరేట్ అబ్బాయి సాఫ్ట్వేర్లకు వెళ్ళిపోయారు. బట్ ఎప్పటికీ మర్చిపోని సినిమాలు అందించిన మహానుభావుడికి మీ ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించిన శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సంధ్య గారు.